సమైక్య ఆగస్టు 12 నాడు 1936 బెనారస్ యూనివర్సిటీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించబడింది. స్వతంత్ర ఉద్యమంలో కూడా అలుపెరగని పోరాటాలు చేస్తూ అనేక మంది విద్యార్థులు స్వతంత్ర ఉద్యమంలో ప్రాణ బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆర్గనైజేషన్ మొట్టమొదటి ఆర్గనైజేషన్గా ఈ యొక్క భారతదేశంలో ఫస్ట్ రావడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులకు యువకులకు తమ విద్యాభ్యాసాన్ని దూరం అవుతుంటే ఈ యొక్క అప్పుడున్న బ్రిటిష్ కాలంలో ప్రేమ్ నారాయణ భార్గవ్ ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఎలక్ట్ అయిన తర్వాత అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా స్వతంత్ర ఉద్యమంలో కూడా పోరాడడం జరిగింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వాళ్ళ ఆశయాలను కొరకు నెరవేర్చాలనే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది స్థాపించబడింది. అదేవిధంగా మన నార్కన్ జిల్లా ప్రాంతంలో చూసుకుంటే అనేక విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి ఫెలోషిప్ స్కాలర్షిప్స్ ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి ఫెలోషిప్స్ విడుదల చేస్తే పేద విద్యార్థులైనా పేద తల్లిదండ్రులైనా వాళ్ళకు భారం కాకుండా తన విద్యాభ్యాసాన్ని డిగ్రీని పీజీని చదువుకునే విధంగా ఉంటుందని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క విద్యార్థి కానీ ఈ యొక్క భారతదేశంలో ఏ ఒక్క విద్యార్థి కానీ అన్యాయం జరిగితే మాత్రం అఖిల భారత విద్యార్థి సమైక్య ఊరుకోదని చెప్తున్నాను. ఎందుకంటే అనేక మంది ప్రాణ బలిదానాలు చేసుకొని ఈ యొక్క స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత బ్రిటిష్ పాలన పోయిందనుకున్నా కానీ కేసీఆర్ పరిపాలన రావడం జరిగింది. కేసీఆర్ పరిపాలన వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయినాయో మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ విద్యార్థుల నుంచి చిత్తశుద్ధి ఉంచుకొని విద్యార్థులకు 3 సంవత్సరాల నుంచి ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా నార్కన్ జిల్లా నల్లమల్ల ప్రాంతం అయింది కాబట్టి ఈ యొక్క నార్కన్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ అదేవిధంగా ఏ ఒక్క విద్యార్థికైనా ఉపాధి కల్పించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటివరకు ఎలాంటి భర్తీ లేదు. కేవలం పోలీస్ శాఖకు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ ఆలోచించి గతంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో దానికి భిన్నంగా విద్యార్థులకు యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అఖిల భారత విద్యార్థి సమైక్య నార్కన్ జిల్లా కేంద్రంలో ఆఫీసు లక్ష్మాచారి భవన్లో ఏఎస్ వరుణ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఎందుకంటే ఇదొక నల్లమల్ల ప్రాంతం. చాలా మంది గిరిజన బిడ్డలు ఉంటారు. చాలా మంది గిరిజన దళితులకు కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ అండగా ఉండాలని ఈ యొక్క అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నార్కన్ జిల్లా సమితిలో ఈ యొక్క ఆరుణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎప్పటికైనా విద్యార్థుల కోసం న్యాయం కోసమే పోరాడతామని తెలియజేస్తూ మా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా ప్రాణాలు తెగించి మరి పోరాడతామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.